హలో అండ్ వెల్కమ్ టు ఈవీ ట్రావెల్ ఎక్స్పీ. నా పేరు ఆదిత్య. ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ బైక్స్ గురించి మాట్లాడుకున్నాం మనము. అలాగే ఎలక్ట్రిక్ కార్స్ గురించి కూడా మన ఛానల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ మీకు రేంజ్ టెస్టులతో పాటు రివ్యూస్ కూడా త్వరలో రాబోతున్నాయి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోండి అని చెప్పినప్పుడు కస్టమర్స్ చెప్పే మాట ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా కాస్ట్లీ, పెట్రోల్ డీజిల్తో పోల్చుకుంటే ఇంకో 2-3 lakhs మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పైగా మనకి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదని చెప్పి దీన్ని ఒక కారణంగా చెప్తున్నారు. సో ఇవాళ నేను ఈ వీడియోలో ఆ డౌట్స్ అయితే క్లియర్ చేయబోతున్నాను. దయచేసి ఎలక్ట్రిక్ కార్స్ పైన ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ఈ వీడియో అయితే మాత్రం చివరిదాకా చూడండి. మీకు ఈ వీడియో చూస్తే మీకు ఎలక్ట్రిక్ కార్స్ అసలు కాస్ట్లీ కాదు అన్న నమ్మకానికి అయితే మీరైతే వస్తారు. సో మీకు ఈ ఛానల్లో కంటెంట్ కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ నోటిఫికేషన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి కింద మీ డౌట్స్ అయినా ఉంటే కనుక వాటిని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ నేను కంపారిజన్ తీసుకున్న కార్ ఏంటంటే మనకి ఇండియన్ మార్కెట్లో మనకి టోటల్గా 3 కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి టాటా నెక్సాన్ ఈవీ, ఇంకోటి MG ZS ఈవీ అండ్ ఇంకోటి మనకి హుండై కోనా. ఈ టాటా నెక్సాన్ ఈవీ నేను తీసుకోవడం గల కారణం ఏంటంటే ఇప్పుడు MG ZS ఈవీ కనుక చూసుకుంటే టోటల్గా ఆన్ రోడ్ వచ్చేసి 25 lakhs అయితే పడుతుంది. అండ్ మనం హుండై కోనా కూడా తీసుకుంటే 25 lakhs కూడా అవుతుంది. సో ఇక్కడ నేను మోస్ట్ అఫోర్డబుల్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ అంటే కాదు కొంచెం రిచ్ ఎవరైతే ఉన్నారో తీసుకునే వెహికల్ కనుక చూసుకుంటే టాటా నెక్సాన్ ఈవీగా చెప్పుకోవచ్చు. టాటా నెక్సాన్ ఈవీ మనకి 17 లక్షలకి అయితే టోటల్గా అవైలబుల్గా ఉంది ఇండియన్ మార్కెట్లో. సో నేను ఈ వెహికల్ అయితే మాత్రం కంపారిజన్కి తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం పెట్రోల్ కార్ తీసుకుంటే ఫస్ట్ నేను పెట్రోల్ కార్ తీసుకుంటాను, తర్వాత డీజిల్ తీసుకుంటాను. ఈ రెండింటిని నేను ఎలక్ట్రిక్తో అయితే పోల్చడం జరుగుతుంది. పెట్రోల్ కార్ తీసుకుంటే టాటా నెక్సాన్ కనుక మీరు 100 kilometers డ్రైవ్ చేస్తే, ప్రతిరోజు 100 kilometers కనుక డ్రైవ్ చేస్తే ఇది మీకు మంత్లీ వచ్చేసి 3000 kilometers దాకా ట్రావెల్ చేస్తారు. అండ్ మన మైలేజ్ కనుక చూసుకుంటే పెట్రోల్ కార్స్ జనరల్గా కొంచెం మైలేజ్ తక్కువ వస్తాయి కాబట్టి మీకు 15 అయితే మాత్రం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మీరు కనుక 30,000 అంటే మీకు మీరు కనుక 3,000 kilometers మీరు 15 kilometers మైలేజ్తో కనుక మీరు డ్రైవ్ చేస్తే అక్కడ మీకు ఒక 200 లీటర్ల పెట్రోల్ అయితే మాత్రం అవసరం అవుతుంది ప్రతి నెల. ప్రజెంట్ అయితే మనకి పెట్రోల్ 103 రూపాయలు అయితే మాత్రం ఛార్జ్ ఉంది. సో ఈ 200 లీటర్ల పెట్రోల్కి చూసుకుంటే 20,600. అండ్ మనము చూసుకుంటే కనుక కిలోమీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ పెట్రోల్కి మాత్రమే కిలోమీటర్ కాస్ట్ వచ్చేసి 6.86 rupees. అండ్ ఇంకోటి మనం ఈ ఇయర్లీ కనుక లెక్కేసుకుంటే ఇది వచ్చేసి మనకి 36,000 kilometers. మీరు కనుక డైలీ 100 kilometers డ్రైవ్ చేస్తే మీకు అది ఇయర్లీ వచ్చేసి 36,000 kilometers. ఈ 36,000 kilometersకి ఫ్యూయల్కి మాత్రమే 2,47,300 rupees దాకా మీకు ఓన్లీ పెట్రోల్కి మాత్రమే అవుతుంది. ఇది నేను ఇవాల్ట్ ప్రైస్ మాత్రమే తీసుకున్నాను. పెట్రోల్ ఖచ్చితంగా అయితే మాత్రం పెరిగేందుకు అవకాశం ఉంది తప్ప తగ్గేందుకు అయితే మాత్రం మన ఇండియాలో అవకాశం అయితే లేదు. అండ్ మనం మెయింటెనెన్స్ చూసుకోవాలి కదా, మనకి సర్వీస్ అయితే ఉంటుంది. పెట్రోల్ కార్స్ అండ్ డీజిల్ కార్స్కి మూవింగ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంజన్లో మనకి ఎప్పుడు మూవింగ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో మనం లూబ్స్ వేయించుకోవాలి, ఇంజన్ ఆయిల్ మార్పించుకోవాలి, ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి 10,000 kilometersకి టాటా నెక్సాన్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4,000 దాకా చెప్తున్నారు పెట్రోల్ కార్కి అయితే. ఇది మనకి 36,000 kilometersకి సర్వీస్ కాస్ట్ కింద లెక్కేసుకుంటే 13,500. ఇందాక మనం చెప్పుకున్నది 2,47,200 ప్లస్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి 13,500. సో టోటల్గా మనకి 36,000 kilometers కనుక పెట్రోల్ కార్లో తిరగాలంటే 2,60,700 రూపాయలు అయితే మనకి ఖర్చు అయ్యేందుకు అవకాశం ఉంది మనం కనుక 36,000 kilometers తిరిగితే. సో ఇక్కడ మనకి టోటల్గా పెట్రోల్లో రన్నింగ్ కాస్ట్ వచ్చేసి 7.24 per kilometer. అంటే మనకి కిలోమీటర్ కనుక కార్ నడిపితే అది ₹7.24 అయితే మాత్రం ఖర్చు అయ్యేందుకు అవకాశం ఉంది. ఇది కనుక మనం 8 ఏళ్ళకి లెక్కేసుకుంటే, అంటే నేను ఇక్కడ 8 ఏళ్ళు ఎందుకు తీసుకుంటున్నానంటే మనకి టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ 8 ఏళ్ళు అయితే మాత్రం వ్యారంటీ వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం 8 ఏళ్ళు లెక్కేసుకుంటే కనుక 20,85,600. సో ఇది ఫ్రెండ్స్ నేను పెట్రోల్ అయితే మాత్రం చెప్పాలనుకున్నది. అండ్ నెక్స్ట్ మనకి డీజిల్ ఫాలో అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం డీజిల్ కనుక చూసుకుంటే డీజిల్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే దూరం లెక్కేసాను నేను. డైలీ కనుక 100 kilometers ట్రావెల్ చేస్తే మీరు మంత్లీ వచ్చేసి 3,000 kilometers దాకా ట్రావెల్ అవుతారు. అండ్ డీజిల్ కార్స్ మనకి పెట్రోల్ కార్స్ కంటే కొంచెం మైలేజ్ ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంది. నేను ఇక్కడ డీజిల్ కార్ మైలేజ్ నేను 17 kilometersగా లెక్క వేయడం జరిగింది.
సో మీరు కనుక ఈ 3000 కిలోమీటర్స్ ఇంటూ ఒక డివైడెడ్ బై 17 కిలోమీటర్స్ మైలేజ్ కనుక లెక్క వేసుకుంటే మీకు మంత్లీ వచ్చేసి 176 లీటర్ల డీజిల్ అయితే అవసరం అవుతుంది. ప్రెజెంట్ మనకి డీజిల్ 100 రూపీస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక ఎనీవేర్ అరౌండ్ 100 రూపీస్ దాకా ప్రతి చోట వచ్చేసింది. సో మీకు ఈ మెయింటెనెన్స్ కాస్ట్ చూసుకుంటే మీకు ఈ మంత్ కాస్ట్ మీరు డీజిల్ కనుక చూసుకుంటే 17,647 రూపీస్ దాకా మీకు డీజిల్కి ఖర్చు అవుతుంది టాటా నెక్సాన్ డీజిల్లో. సో అండ్ మీరు కనుక కిలోమీటర్స్ లెక్కన వేసుకుంటే 3000 కిలోమీటర్స్కి మీరు కనుక 17,647 రూపీస్ కనుక లెక్కిస్తే మీకు డీజిల్కి మాత్రమే 5 రూపీస్ 88 పైసే అయితే మాత్రం ఖర్చు అయ్యేందుకు అవకాశం ఉంది. జనరల్గా మీకు డీజిల్ కార్స్ అనేవి మెయింటెనెన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ మెయింటెనెన్స్ కూడా నేను లెక్క వేయడం జరిగింది. మనకి ఇయర్లీ కనుక మీరు 36,000 కిలోమీటర్స్ కనుక తిరిగితే, అంటే మంత్కి 3,000 లెక్కన మీరు ఇయర్లీ కనుక 36,000 కిలోమీటర్స్ తిరిగితే ఇక్కడ మీకు డీజిల్కి వచ్చేసి 2,11,764 రూపాయలు అయితే మీకు డీజిల్కి అయ్యేందుకు అవకాశం ఉంది. అండ్ మనం డీజిల్ కార్స్లో ఒక మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు 10,000 కిలోమీటర్లు తిరిగితే మీరు ఒక 5,000 దాకా మీరు ఇంజిన్ ఆయిల్స్ కానీ లూబ్రికెంట్స్ కానీ మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను 36,000 కిలోమీటర్లకి డీజిల్ మెయింటెనెన్స్ కాస్ట్ చూసుకుంటే 17,500 రూపాయల దాకా నేను వేయడం జరిగింది. సో టోటల్గా 36,000 కిలోమీటర్స్కి తిరిగేందుకు ఇయర్లీ మనకు అయ్యే ఖర్చు వచ్చేసి 2,29,264 రూపీస్, 2,29,264 రూపాయలు. ఇక్కడ మీకు డీజిల్కి వచ్చేసి 6.86 రూపీస్ పర్ కిలోమీటర్, అంటే మీకు ₹6.86 అయితే మాత్రం డీజిల్లో మీకు ప్రతి కిలోమీటర్కి ఖర్చు అయ్యేందుకు అవకాశం ఉంది. అది పెట్రోల్లో 7.24, మనం డీజిల్లో చూసుకుంటే 6.36 పర్ కిలోమీటర్. అండ్ ఒకవేళ మీరు కనుక సేమ్ టాటా నెక్సాన్ డీజిల్ కనుక 8 ఏళ్ళు నడిపితే, మీరు 8 ఏళ్ళ లెక్కన మీరు 36,000 కిలోమీటర్ల లెక్కన 8 ఏళ్ళు కనుక నడిపితే మీకు ఓన్లీ డీజిల్కి అయ్యే కాస్ట్ వచ్చేసి ప్రెజెంట్ రేట్ ప్రకారం 18,34,112 రూపాయలు. మీకు అది పెట్రోల్లో 20,85,600 అవుతుంది. అండ్ డీజిల్లో మనకి 18,34,112 రూపాయలు అయితే మాత్రం ఖచ్చితంగా అయ్యేందుకు అవకాశం ఉంది. అండ్ పెట్రోల్ డీజిల్ కనుక మీరు ఇంత దూరం నడిపితే ఖచ్చితంగా ఇంజిన్ బోర్కు వచ్చేందుకు అయితే మాత్రం అవకాశం ఉంది. అండ్ మనం ఎలక్ట్రిక్ విషయానికి వద్దాం. ఎలక్ట్రిక్ విషయంలో మనం చూసుకుంటే సేమ్ అలాగే మనం 100 కిలోమీటర్స్ పర్ డే కనుక మీరు ట్రావెల్ చేస్తే ఇది 3,000 కిలోమీటర్స్ పర్ మంత్ అయితే ట్రావెల్ చేస్తారు. ఇక్కడ మనకి డీజిల్లో లెక్కేసుకున్నట్టుగా పెట్రోల్ లెక్కేసుకున్నట్టుగా మైలేజ్ లెక్కయ్యాం, దీంట్లో మనం రేంజ్ అయితే అంటాము. సో మనకి టాటా నెక్సాన్ క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసి 300 కిలోమీటర్స్, 314 కిలోమీటర్స్ ఎంతో ఉంది. సో ఇక్కడ మనం యాక్చువల్లీ మనం లెక్కేసే దూరం కూడా 240 కిలోమీటర్స్ మాత్రమే లెక్కేస్తాము. ఎందుకంటే కంపెనీ క్లెయిమ్ రేంజ్ అయితే మనం అచీవ్ చేయాలంటే వాళ్ళు నడిపిన డ్రైవింగ్ హ్యాబిట్స్ ప్రకారమే డ్రైవ్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడ 240 కిలోమీటర్స్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే, 240 కిలోమీటర్స్ కనుక రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు కార్ని 12.5 ఛార్జెస్ పర్ మంత్ అనమాట. అంటే మీరు కార్ని ఆల్మోస్ట్ మీరు 13 సార్లు ఛార్జ్ చేయాలి మంత్ మొత్తం. ఈ 13 సార్లు ఛార్జ్ చేసినందుకు మనకు అయ్యే ఖర్చు వచ్చేసి 30 యూనిట్స్. అంటే మనకి టాటా నెక్సాన్ వచ్చేసి 30.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. కాబట్టి మీకు ఒక 30 యూనిట్స్ అయితే మాత్రం అయ్యేందుకు అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మీకు మెయిన్గా మనకి చుట్టుపక్కల ఉండే ఎనర్జీ కాస్ట్ చూసుకుంటే మినిమంగా ఒక 7 రూపీస్ ఆర్ 8 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను 7 రూపీస్ తీసుకున్నాను. ఈ 7 రూపీస్ కనుక తీసుకున్నట్లయితే ఈ 30 యూనిట్స్ని మనం 12.5 టైమ్స్ కనుక ఛార్జ్ చేయాలంటే మనకి 375 యూనిట్స్ దాకా మనకి కార్కి ఖర్చు పెట్టేందుకు అవకాశం అయితే ఉంటుంది. మంత్ మొత్తానికి కార్కి మనం పెట్టే ఎలక్ట్రిసిటీ కాస్ట్ వచ్చేసి 375 రూపీస్ ఇంటూ 6.9 రూపీస్ పర్ యూనిట్ అనమాట. మీరు తీసుకుంటే ఇది మంత్లో మీకు వచ్చేసి కార్ నడుపుకునేందుకు చాలా తక్కువగా 2,587 రూపీస్. మీకు అది పెట్రోల్లో 20,000 అయింది, డీజిల్లో 17,000 అయింది. అండ్ మనకి ఎలక్ట్రిక్లో చూసుకుంటే 2,587 రూపీస్ మీకు మంత్లీ ఖర్చు అవుతుంది. సేమ్ పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ కార్స్ మనం చూసుకుంటే ఇది మనం 12 మంత్స్కి లెక్కేద్దాము. 12 మంత్స్కి కనుక లెక్కేస్తే మీకు ఛార్జింగ్కి మీరు పెట్టే ఖర్చు 36,000 కిలోమీటర్లకి చూసుకుంటే 31,200 రూపీస్. అండ్ మనకి ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి. మీకు ఎలక్ట్రిక్ కార్స్లో మెయింటెనెన్స్ అనేది పెద్దగా ఉండదు. జనరల్గా మనకి బ్రేక్ లివర్స్ కానీ ఆర్ బ్రేక్ ఫ్లూయిడ్ కానీ ఇటువంటివి మాత్రమే మెయింటెనెన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అయినా కూడా మనం 10,000 కిలోమీటర్స్కి 7,500 రూపీస్, 7,500 కిలోమీటర్స్కి మనము 1,500 రూపీస్ దాకా మెయింటెనెన్స్ కోసం ఖర్చు వేయడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే
నాట్ మోర్ దాన్ 36,000. అంటే మీరు కనుక 36,000 కిలోమీటర్లు నడపాలంటే మీకు అది కేవలం 36,000 రూపాయలు మాత్రమే అవుతుంది. మీకు అది పెట్రోల్లో 7.24 ఉంది పర్ కిలోమీటర్, డీజిల్ వచ్చేసి 6.36 పర్ కిలోమీటర్, అండ్ ఎలక్ట్రిక్లో కేవలం రూపాయి, మరీ కాదనుకుంటే కనుక రూపాయి 10 పైసలు. మీకు ఇది చాలా చీప్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మీరు కార్కి ఖర్చు పెట్టే అమౌంట్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. మీరు కార్ ఎలాగో ఫైనాన్స్లో మాత్రమే కొంటారు. ఫైనాన్స్లో కొన్నాక మీరు ఒక 5-6 lakhs మీరు డౌన్ పేమెంట్ కట్టుకొని మిగతా 8-7 lakhs మీరు ఏదైతే మీరు లోన్ పెట్టుకుంటారో ఆ లోన్కి ఈఎంఐ కట్టుకుంటూ ఉంటారు. మీరు ఆ ఫ్యూయల్కి పెట్టే ఈఎంఐ కనుక 20,000 ఫ్యూయల్కి పెట్టే ఈఎంఐ కనుక మీరు కార్ ఈఎంఐకి అంటే ఎలక్ట్రిక్ కార్ ఈఎంఐ కనుక మీరు పెట్టుకుంటే మీకు అది త్వరగా క్లియర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సపోజ్ అక్కడ మనం 1 రూపీ పర్ కిలోమీటర్ లెక్కేసాం కదా, ఇక్కడ మనకి 8 ఏళ్ళు లెక్కేద్దాం. అంటే 8 ఏళ్ళు మనకి టాటా నెక్సాన్లో బ్యాటరీస్కి 8 ఏళ్ళు ఆర్ 1,60,000 కిలోమీటర్ల దాకా మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీరు 8 ఏళ్ళు కనుక లెక్కేసుకుంటే 2,91,600. కార్ తన జీవిత కాలంలో మీరు పెట్టే ఖర్చు వచ్చేసి 2,91,600 ప్లస్ మనకి డిప్రిషియేషన్ ఉంటుంది. అంటే మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ ఫస్ట్లో వచ్చినంత రేంజ్ అయితే మనకి చివరిదాకా అయితే రాదు. ప్రతి 75,000 కిలోమీటర్స్కి మీకు ఒక 5-10% దాకా అయితే మాత్రం ఛార్జింగ్ రేంజ్ తగ్గేందుకు అవకాశం అయితే ఉంది. కాబట్టి నేను ఒక 50,000 ఎక్కువ వేయడం జరిగింది. డిప్రిషియేషన్ అంటే మనకి లిథియం అయాన్ బ్యాటరీస్కి ఉండే డిశ్చార్జ్ వల్ల నేను ఇంకో 50,000 నేను ఎక్కువ వేయడం జరిగింది. అండ్ ఇవన్నీ చెప్పాను కదా, కొంతమంది అంటారు బ్యాటరీ కాస్ట్ ఉంటుంది కదా, మళ్ళీ బ్యాటరీ మనం ఎక్కువ పెట్టుకోవాలి, తర్వాత లిథియం అయాన్ బ్యాటరీస్ ప్రస్తుతానికి కాస్ట్ ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. నేను టాటా నెక్సాన్ ఓనర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రెజెంట్ వచ్చేసి బ్యాటరీ కాస్ట్ 4 lakhs రూపీస్. అంటే మీకు కార్ మినిమంగా మీరు ఒక ఈ 8 ఏళ్ళు కనుక వాడితే మీకు బ్యాటరీ పర్సెంటేజ్ 60 or 70%కి అయితే వస్తుంది. అంటే మీకు ఇంకో 50% దాకా బ్యాటరీ మీరు నడుపుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఒక 240 కిలోమీటర్ల రేంజ్ వచ్చే కార్ కనుక 8 ఏళ్ళ తర్వాత మీకు అది ఎనీవేర్ అరౌండ్ 150, 160 or 140 అలా రావచ్చు. సో ఇక్కడ మనం ఇంకో బ్యాటరీ కూడా లెక్కేసుకుంటే 4 lakhs రూపీస్. ఈ బ్యాటరీస్ కాస్ట్ అయితే మాత్రం ఫ్యూచర్లో ఖచ్చితంగా తగ్గేందుకు అవకాశం ఉంది. కానీ ప్రెజెంట్ కాస్ట్ అని వేయడం జరిగింది. అలా మీరు చూసుకుంటే 4 lakh రూపీస్ వేసుకున్నా సరే టోటల్గా మీకు కార్కు వచ్చే ఖర్చు వచ్చేసి 7,41,600. మళ్ళీ కారు ఇంకోసారికి ఇంకొక రేంజ్కి అంటే ఇంకొక లైఫ్కి సిద్ధమవుతుంది మీరు కనుక బ్యాటరీస్ చేంజ్ చేస్తే. సో ఇక్కడ మీకు ఇంకొకసారి వచ్చేందుకు అవకాశం ఉంది. అదే పెట్రోల్ అండ్ డీజిల్ చూసుకుంటే ఒకసారి మీరు బోర్ చేయిస్తే అండ్ ఇంకొక 50-60,000 కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా వస్తుంది. అంతే తప్ప మీకు బోర్ చేయిస్తే ఇంజిన్ మళ్ళీ రీలైఫ్ అయితే రాదు కదా. సో మీకు బ్యాటరీస్ కనుక వాడుకుంటే ఎలక్ట్రిక్లో మీకు ఇంజిన్ మళ్ళీ రీలైఫ్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ ఖర్చులో మీరు కనుక ఒక 3 kilowatt సోలార్ పవర్ ప్లాంట్ కనుక పెట్టుకుంటే ఈ ఖర్చు కూడా ఉండదు. మీకు ఈ 2,91,600 రూపీస్ ఏదైతే ఛార్జింగ్ కాస్ట్ ఏదైతే ఉందో ఈ ఛార్జింగ్ కాస్ట్ మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టుకుంటే మీకు ఈ ఖర్చు కూడా ఉండదు. అండ్ మీకు 3 కార్లకు సరిపడా పవర్ అయితే మాత్రం మీ దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైనా రోడ్ మీద వెళ్ళినప్పుడు తప్పని పరిస్థితుల్లో మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి టాటా కంపెనీ కూడా ఇండియా మొత్తం మీద ఒక ఫాస్ట్ ఛార్జెస్ అనేవి ఇన్స్టాల్ చేస్తుంది. ఈ ఛార్జెస్లో కనుక మీ కార్ని ఛార్జింగ్ చేసుకుంటే 60 minutesలో 0 to 80% అయితే మాత్రం ఛార్జ్ అవుతుంది. దూరాలు వెళ్ళే వాళ్ళకి ఆర్ లాంగ్ జర్నీస్ వేసే వాళ్ళకి కూడా ప్రతి 100 kilometersకి ఒక చోట ఛార్జింగ్ స్టేషన్స్ కూడా టాటా సెట్ చేయడం జరిగింది. సో అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఎలక్ట్రిక్ కార్ ఖచ్చితంగా కాస్ట్లీ అయితే కాదు. ఫస్ట్ మీరు ఎక్కువ ఖర్చు పెడతారు, తర్వాత మీరు ఆ డబ్బుల్ని ఫ్యూయల్ పరంగా మీరు తీసుకుంటారు. పెట్రోల్ డీజిల్లో ఇది కొంచెం సెపరేట్గా అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ అయితే మీరు ఫ్యూయల్కి ఖర్చు పెట్టరు, తర్వాత మీరు ఫ్యూయల్కి మళ్ళీ ఖర్చు పెడతారు. సో అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న టాపిక్ అయితే. మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.